హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ 1½ ఆనియన్, ఒక టొమాటో, బీట్రూట్, క్యారెట్, హాఫ్ నిమ్మకాయ, అలాగే నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. కడిగి పెట్టుకుని కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టొమాటోలు వేసుకోవాలి. అవి లైట్గా మగ్గిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ మగ్గిన తర్వాత కోసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్ని ఇందులోకి వేసుకొని బాగా మగ్గనిచ్చాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మీకు సరిపడా కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కారం వేసుకున్నాక ఈ బాయిల్ అవ్వడానికి కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఉప్పు వేసుకున్నాక దీన్ని బాగా కలిపి అవి బాయిల్ అయ్యే వరకు మూత పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. అక్క రైస్ వేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకుంటే త్వరగా ఉడుకుతుంది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి.